హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సెషన్ అనేది నీతి ఆయోగ్ గురించి సంబంధించినటువంటి సెషన్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నీతి ఆయోగ్. ఈరోజు ఏ ఎగ్జామినేషన్ తీసుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నీతి ఆయోగ్ గురించి ఏదో ఒక రూపంలో క్వశ్చన్ వచ్చేటటువంటి విధంగా ఈ నీతి ఆయోగ్ అనేది ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వెరీ ఇంపార్టెంట్. మరి వాస్తవానికి ఈ నీతి ఆయోగ్ అనేది దీని యొక్క టైమ్ లైన్స్ కనుక తీసుకుంటే టైమ్ లైన్స్ అంటే మరి మైలురాళ్ళు అన్నమాట. సో మరి ప్రణాళికా సంఘం యొక్క మనుగడ గురించి అధ్యయనం చేయడం కోసం 2014 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం మరి అజయ్ చిబ్బర్ అధ్యక్షతన ఏం ఏర్పాటు చేశారంటే ఇండిపెండెంట్ ఎవాల్యూషన్ ఆఫీస్ను ఏర్పాటు చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పటిదాకా భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు కానీ ఇతర ప్రణాళికలను కానీ ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో అమలు చేయబడుతున్నాయి. ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ అంటాము. మరి ప్లానింగ్ కమిషన్ అనేది ఎప్పుడో మరి 1950లో మరి ఏర్పాటు చేయబడ్డది. అంటే చాలా ఓల్డ్ సంస్థ. మరి ఆధునిక కాలంలో అనేక రకాల మార్పులు సంస్కరణలు వచ్చినాయి. వాటికి తగ్గట్టుగా ఛాలెంజెస్ అంటే సవాళ్ళు కూడా మనం ఎదుర్కొంటా ఉన్నాం. మరి ఆధునిక ఆర్థిక వ్యవస్థకు సరిపోయే విధంగా, అదేవిధంగా ఆధునిక కాలంలో ఎదురవుతున్న సవాళ్ళకు అనుగుణంగా మరి ప్రణాళికలను రూపొందించేటటువంటి సత్తా, ఆ రకమైనటువంటి సామర్థ్యము ప్రణాళిక సంఘం కలిగి లేదు అనేటటువంటి విమర్శ నేపథ్యంలో ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో అమలు చేయబడ్డ 12 పంచవర్ష ప్రణాళికలు, 5 వార్షిక ప్రణాళికలు, నిరంతర ప్రణాళికలు అనుకున్న సామాజిక లక్ష్యాలను సాధించలేవు. కొంతవరకు ఆర్థిక లక్ష్యాల సాధనలో సక్సెస్ అయినప్పటికీ సామాజిక లక్ష్యాల సాధనలో అనుకున్న ప్రోగ్రెస్ జరగలేదు అనేటటువంటి విమర్శ ఉన్న నేపథ్యంలో ఈ ప్రణాళిక సంఘం యొక్క మనుగడ గురించి అధ్యయనం చేసి సరియైన నివేదికను అందించమని చెప్తూ 2014 ఫిబ్రవరిలో అజయ్ చిబ్బర్ అధ్యక్షతన ఇండిపెండెంట్ ఎవాల్యూషన్ ఆఫీస్ని ఏర్పాటు చేశారు. ఈ అజయ్ చిబ్బర్ మరి ఏమి తన నివేదిక సమర్పించాడంటే దీనిని 2014 మేలో రిపోర్ట్ ఇచ్చింది ఈ యొక్క సంస్థ. ఈ రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్పారంటే ప్రణాళిక సంఘం అంటే ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి దాని స్థానంలో మరి ఏం చేయాలంటే పాలసీ కమిషన్ను ఏర్పాటు చేయాలి. ప్లానింగ్ కమిషన్ కాదు, ఒక పాలసీ కమిషన్ను ఏర్పాటు చేయాలి. ఈ పాలసీ కమిషన్ అనేది మరి ఉదాహరణకి చైనా దేశంలో నేషనల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ కమిషన్ అని చైనా దేశంలో అమలు చేయబడుతుంది. నేషనల్ NDRC అంటాము, నేషనల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ కమిషన్. దీని ఆధ్వర్యంలో చైనాలో ప్రణాళికలు, చైనా యొక్క అభివృద్ధి అనేది మరి మంచిగా జరిగింది. కాబట్టి ఇలాంటి మెకానిజాన్ని, ఇలాంటి సిస్టాన్ని ఇండియాలో తీసుకురావాలి. ఇదే ఒక పాలసీ కమిషన్గా ఉండాలి. కాబట్టి ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి దాని స్థానంలో చైనా దేశంలో ఉన్నటువంటి NDRC లాంటి పోలినటువంటి పాలసీ కమిషన్ను ఇండియాలో ఏర్పాటు చేయాలి అని చెప్తూ ఈ అజయ్ చిబ్బర్ కమిటీ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఓకే, మరి అజయ్ చిబ్బర్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా మరి కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర మంత్రిమండలి 2014 ఆగస్టు 13న ఏమని తీర్మానించిందంటే
ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ని రద్దు చేస్తున్నట్లుగా మరి తీర్మానం ఆమోదించారు. రద్దు చేస్తున్నట్లుగా ఆమోదించడం జరిగింది. దానితో ప్రణాళికా సంఘం అనేది రద్దయిపోయింది. వాస్తవానికి ప్రణాళికా సంఘం 1950 మార్చి 15న ఏర్పాటైనటువంటి ఈ ప్రణాళికా సంఘం 2014 ఆగస్టు 13న రద్దు చేయబడుతున్నట్లు కేంద్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. ఈ రకంగా ప్రణాళిక సంఘం రద్దయిపోయిన తర్వాత మరి ఏంది, దేశంలో ప్రణాళికలు కూడా రద్దు కావాలన్నా అంటే 12వ పంచవర్ష ప్రణాళిక అప్పుడు అమల్లో ఉన్నది, ఇది ఏమి రద్దు కాలే. ఓకే, 12వ పంచవర్ష ప్రణాళిక 2012లో ప్రారంభమై 2017లో ముగిసింది. కానీ ఈ మధ్యలోనే 2014లోనే ప్రణాళికా సంఘం రద్దయింది. కానీ 12వ ప్రణాళిక మాత్రం రద్దు కాలేదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సరే, ప్రణాళికా సంఘం రద్దయింది. మరి దేశంలో ప్రణాళికలు అమలు చేయకూడదని అర్థం. ప్రణాళికలు కంపల్సరీ అవసరం దేశానికి. కాబట్టి ఈ ప్రణాళికలని అమలు చేయడానికి ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఒక పాలసీ కమిషన్ను తీసుకువస్తున్నట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. పాలసీ కమిషన్ను మరి ఏంటిది ఆ పాలసీ కమిషన్ అనేది? మరి తర్వాత కాలంలో ఈ పాలసీ కమిషనే నీతి ఆయోగ్గా ఏర్పాటు చేయబడ్డది. నీతి ఆయోగ్గా ఏర్పాటు చేయబడ్డది ఎప్పుడు? 2015 జనవరి 1న భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఎవరొచ్చారండి? నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడ నీతి అంటే వాస్తవానికి మీనింగ్ ఏంటంటే పాలసీ, ఆయోగ్ అంటే కమిషన్, పాలసీ కమిషన్ అని చెప్పేసి అంటున్నాము. మరి ఇక్కడ నీతి అంటే ఇంగ్లీష్లో NITA అండి. NITA అంటే ఫుల్ ఫామ్ ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటటువంటి అర్థంలో ఈ నీతి ఆయోగ్ అనేది దీని మీనింగ్ ఉంది. దీని మీద డైరెక్ట్గా 2016 TSPSC Group 2 ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ ఏమని వచ్చింది. దీని మీద ఏమని, నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ గురించి డైరెక్ట్ అడిగాడు. దాంట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి రకరకాల ఆప్షన్స్ ఇచ్చాడు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది యాక్చువల్ ఆన్సర్ అవుతుంది. ఇది నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్, దీని యొక్క టైమ్ లైన్స్. ఓకే, మరి జస్ట్ మనం టైమ్ లైన్స్ చూసాము. ఈ టైమ్ లైన్స్లో మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఓకే, ప్రణాళికా సంఘం యొక్క మనుగడను అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఇండిపెండెంట్ ఎవాల్యూషన్ ఆఫీస్కి మరి ఎవరు నేతృత్వం వహించారంటే అజయ్ చిబ్బర్ అని చెప్పాలి. మరి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రిమండలి ఆమోదించినటువంటి డేట్ ఎక్కడ అంటే 2014 ఆగస్టు 13 అని చెప్పాలి. అదేవిధంగా నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 2015 జనవరి 1న ఇది మనుగడలోకి వచ్చింది. ఇదే నీతి ఆయోగ్ యొక్క తొలి సమావేశము 2015 ఫిబ్రవరి 8న తొలి సమావేశం జరిగింది. మరి ఈ నీతి ఆయోగ్ సమావేశాలకి అధ్యక్షుడిగా భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ దీనికి నేతృత్వం వహించడం జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇవి టైమ్ లైన్స్. ఓకే, మరి ఈ నీతి ఆయోగ్ యొక్క ఏర్పాటు ఆవశ్యకత ఏమిటి? అసలు 64 ఏళ్ల హిస్టరీ కలిగినటువంటి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఎందుకు ఏర్పాటు చేశారు?
నీతి ఆయోగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి, నీతి ఆయోగ్ నిర్మాణం ఎలా ఉన్నది, ప్రణాళిక సంఘంతో పోల్చుకున్నప్పుడు నీతి ఆయోగ్ నిర్మాణంలో కానీ విధుల్లో కానీ దాని లక్ష్యాలలో కానీ ఉన్న తేడా ఏమిటి, ప్రణాళికా సంఘం కంటే నీతి ఆయోగ్ మెరుగైనదా, అయితే ఎందుకు మెరుగైనది, ఎలా మెరుగైనది, 2015లో ఏర్పాటు చేయబడ్డ నీతి ఆయోగ్ మరి ఇప్పటి వరకు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, దాని ఆధ్వర్యంలో రచించబడుతున్నటువంటి ప్రణాళికలు ఏమిటి, వాటి లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డీటెయిల్గా చూడాలి. ఓకే, రైట్. సో మరి నీతి ఆయోగ్ ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఏంటి, ఎందుకు నీతి ఆయోగ్ను తీసుకొచ్చారు, ఎందుకు నీతి ఆయోగ్ను తీసుకొచ్చారు, ఆవశ్యకత, నెసెసిటీ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏమిటి అనేది మనం ఇక్కడ చూద్దాం. దీనికి మొదటి కారణం ఏంటంటే ప్రణాళికా సంఘం వైఫల్యాలు. ప్రణాళికా సంఘం వైఫల్యాలు, ప్రణాళికా సంఘం యొక్క వైఫల్యాలు మేజర్ రీజన్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఏంటిది ప్రణాళిక సంఘం యొక్క వైఫల్యాలు అంటే, ప్రణాళిక సంఘం నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణ కలదు. ప్రణాళికా సంఘం రచించేటటువంటి ప్రణాళికల రచనలో కూడా లోపాలు ఉన్నాయనేటటువంటి విమర్శ కలదు. ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో రచించబడ్డ ప్రణాళికలు అది రచించబడేటువంటి ఏంటి అంటే వ్యూహంలో లోపాలు ఉన్నాయనేటటువంటి విమర్శ కలదు. అదేవిధంగా ప్రణాళిక సంఘం చేత రచించబడ్డ ఈ ప్రణాళికలు ఏమైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి సరి అయిన ప్రాతినిధ్యం లభించడం లేదు వాటిలో అనేటటువంటి విమర్శ కలదు. ఏంటిది మరి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ నిర్మాణంలో లోపాలు, ప్రణాళిక సంఘం యొక్క నిర్మాణంలో లోపాలంటే ముందు మనం ప్రణాళిక సంఘం యొక్క నిర్మాణం ఎలా ఉంది, ప్లానింగ్ కమిషన్ యొక్క నిర్మాణము మేజర్గా మనం చూస్తే, ప్లానింగ్ కమిషన్లో దీనికి ఒక చైర్మన్ ఉన్నాడు ప్లానింగ్ కమిషన్కి. అదేవిధంగా వైస్ చైర్మన్ ఉన్నాడు. అదేవిధంగా కొంతమంది సభ్యులు ఉన్నారు, ఆ సభ్యులని భారత ప్రభుత్వం నియమిస్తూ ఉన్నది. చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే భారత ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉన్నాడు. వైస్ చైర్మన్గా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తిని నియమిస్తూ ఉంది. ఈయనకు కేంద్ర క్యాబినెట్ హోదా లభిస్తూ ఉంటుంది ఆయనకు, వైస్ చైర్మన్కి. ఓకే, మరి ప్రణాళికా సంఘంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎంలు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, అందరూ కేంద్ర మంత్రులు కానీ ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నారా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. సో రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ప్రణాళికా సంఘంలో స్థానం లేదు, సభ్యత్వం లేదు. యూటీల పాలకులకి సభ్యత్వం లేదు ప్రణాళిక సంఘంలో. కేంద్ర మంత్రులు కూడా సభ్యత్వాన్ని కలిగి లేరు ప్లానింగ్ కమిషన్లో. మరి ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తుంది? ప్రణాళికలు రచిస్తుంది. ప్రణాళికలు రచించడం ఒకటే కాదు, దేశంలో వనరులను అంచనా వేసి ఈ వనరులని అభిలషణీయ రీతిలో ఉపయోగించడం. అభిలషణీయ రీతిలో ఉపయోగించడం అంటే మీనింగ్ ఏందమ్మా? ఆప్టిమల్ యూటిలైజేషన్ అన్నమాట. ఎఫెక్టివ్గా యూజ్ చేయాలని దగ్గరున్న రిసోర్స్ని. అంతేగాని అవసరం ఉంది కదా అని చెప్పేసి ఏది పడుతుంది కొన్నాం అనుకోండి, రేపు పొద్దున్న వనరులు ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన నాన్న దగ్గర ఒక 20,000 జీతం వస్తుంది అనుకోండి. ఆ 20,000ని ఆయన తన కుటుంబం పోషించుకోవడం కోసం అందులో 10,000 రూపాయలు జాగ్రత్తగా ఖర్చు పెడుతూ
కతి కష్టం మీద ఒక 10,000 5,000 పొదుపులు చేసుకుంటూ వచ్చాడనుకోండి, ఈ కరోనా లాంటి COVID-19 లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఆయన ఏమైతే సేవింగ్స్ చేసుకుంటూ వచ్చాడో వాటిని వనరులు అంటాము. ఆ వనరులు ఈ కరోనా లాంటి మరి గడ్డు కాలంలో కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే, మరి ఆ ఉన్నటువంటి ఆ వనరులని కరోనా టైంలో కూడా అతను ఆ సేవింగ్స్ ఏమైతే చేశాడో వాటిని ఈ కుటుంబానికి ఏవైతే అత్యవసరం ఉన్నాయో వాటి మీద మాత్రమే ఆ ఖర్చును పెట్టాలి. అత్యవసరం లేని వాటిని ఇప్పుడు కొనుక్కోవడానికి అవకాశం లేదు, కొనకూడదు కూడా. ఇలా వనరులను చాలా ఎఫెక్టివ్గా సమర్థవంతంగా ఏది అయితే అవసరమో వాటి మీద మాత్రమే ఖర్చు చేస్తే వాటిని అభిలషణీయ రీతిలో ఉపయోగించడం అని అర్థం. సో ఇలా వనరులను అంచనా వేసి వాటిని అభిలషణీయ రీతిలో ఉపయోగించుకోవడం కోసం ప్రణాళికలను రచించాలి. ప్రణాళికలను రచించి వీటిలో ఏవి ముందుగా సాధించాలో వాటిని ప్రాధాన్యతలు గుర్తించి ముందుగా సాధించాల్సిన వాటికి ఈ ఎక్కువ వనరులు కేటాయించి అనుకున్న కాల పరిమితిలో ఆ లక్ష్యాలను సాధించేటటువంటి క్రమంలో ఈ ప్రణాళిక సంఘం అనేది వీటన్నింటి గురించి తన యొక్క చర్యలను తన యొక్క బాధ్యతను వహిస్తూ ఉంది. ఇది ప్రణాళిక సంఘం యొక్క ముఖ్య విధి. అంటే వనరులు అంచనా వేయడం, ప్రణాళికల రచన, నిధుల కేటాయింపు, ప్రాధాన్యతల గుర్తింపు చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? ప్లానింగ్ కమిషన్ చూస్తుంది. ప్లానింగ్ కమిషన్ చూస్తున్నట్టు అందులో ఎవరెవరు ఉన్నారు? దేశ ప్రధానమంత్రి ఉన్నాడు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఉన్నాడు, అందులో 6-7 మరి కేంద్ర మంత్రిమండలి చేత నియమించబడేటువంటి సభ్యులు ఉన్నారు. వీళ్ళు మాత్రమే ఈ యొక్క రూపకల్పనలో పాల్పంచుకుంటున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు వనరులను అంచనా వేయడంలో, వాటిని అభిలషణీయ రీతిలో ఉపయోగించుకోవడంలో, ప్రణాళికల రచనలో, అందులో మళ్ళీ ఏవి అత్యధిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి, ఏ లక్ష్యానికి ఎంత కేటాయించాలి అని నిర్ణయించడంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కానీ కేంద్రపాలిత ప్రాంతాల పాలకులకు కానీ ఇక్కడ ఆస్కారం లేదు. అంటే ప్రణాళిక రచన కాలంలో రచన నుంచి ముఖ్యమంత్రులు పార్టిసిపేట్ చేస్తారా? చేయరు, వాళ్ళకి అవకాశం లేదు. మరి ఎందుకు వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి? వీళ్ళ అవసరం ఏంది అంటే, ఇప్పుడు చూడండి, మన దేశం ఒక సమైక్య దేశం, చాలా పెద్ద దేశం అండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ ఏరియాలో తీసుకుంటే ఇక్కడ నక్సలైట్ సమస్య ఉన్నది. ఇక్కడ ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బార్డర్, తెలంగాణ బార్డర్, ఆ ప్రాంతాల్లో నక్సలైట్ సమస్య ఉన్నది. తెలంగాణ ప్రాంతం ఇక్కడ తీసుకుంటే ఫ్లోరైడ్ సమస్య ఉన్నది. అదేవిధంగా సౌరాష్ట్ర ఇష్యూ ఉన్నది, బుందేల్ఖండ్ ఇష్యూ ఉన్నది. నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో తీసుకుంటే ఇక్కడ మరి యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ కొండచర్య ప్రాంతాల్లో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో మిలిటెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు ఇష్యూస్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అక్కడ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నది. సమస్యలు ఎందుకు వస్తాయి? ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు నక్సలైట్ సమస్య ఎందుకు వచ్చింది అని అనుకుంటే ఇక్కడ ఏదో ఒక ఇష్యూ ఉన్నది. అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, లేకుంటే ఇతర కారణాల వల్ల యువత ఇటువైపు అట్రాక్ట్ అవుతున్నారేమో. కాబట్టి వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు కనుక కల్పిస్తే ఈ సమస్య పోతుందేమో, పోయే అవకాశం ఉంటుంది కదా. మరి ఈ సమస్య ఈ ప్రాంతంలో ఉన్నది ఎక్కువ కాబట్టి ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఈ సమస్యను తీసివేయాలంటే ఏమి చేయాలి, ఒకవేళ చేయాలంటే ప్రణాళికను రచించాలి. ఎలాంటి ప్రణాళికను రచించాలి, ఈ ప్రణాళికకు అయ్యే ఖర్చు ఎంత చేస్తే ఎంత ఖర్చు దేని మీద పెట్టాలి అని దీనిపైన పూర్తి అవగాహన ఎవరికి ఉంటుంది? కేంద్రంలో ఉన్నటువంటి ప్రణాళిక సంఘంలో ఉన్న ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ సభ్యులకు ఉంటుందా, లేకుంటే ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉంటుందా? ఎక్కువగా దాని మీద అవగాహన ఎవరికి ఉంటుంది? ఆ ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులకి కానీ, ఆ ప్రాంతంలో మరి ఉండేటటువంటి లోకల్ పీపుల్కి కానీ, లోకల్ ఆఫీసర్స్కి కానీ ఎక్కువ అవగాహన ఉంటుంది. మరి ఈ నక్సలైట్ సమస్యను తీసివేయడానికి మనం రచించేటటువంటి ప్రణాళిక రచనలో వీళ్ళు కంపల్సరీ భాగస్థులైతే ఎఫెక్టివ్ ప్రణాళిక బయటకు వచ్చే అవకాశం ఉన్నది.
కానీ వీళ్ళు నిజంగా అందులో సభ్యులే కారు, ఎవరు ముఖ్యమంత్రులు కానీ యూటీల పాలకులు కానీ. అలాంటప్పుడు ప్రణాళిక రచనలో వీరి యొక్క భాగస్వామ్యం అనేది లేదు అక్కడ. ఇది తీవ్రమైన విమర్శలకు దారితీసింది. అంటే ప్రణాళిక రచనలో రాష్ట్రాలకు సరి అయిన ప్రాతినిధ్యం లేదు అనేటటువంటి ఒక విమర్శ. దానికి కారణం ఏంటంటే ఈ ప్రణాళిక సంఘం యొక్క కూర్పులో రాష్ట్రాల పాలకులకి, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులకి సభ్యత్వం లేకపోవడమే. దానివల్ల ఒక సమర్థవంతమైనటువంటి ప్రణాళిక రచించబడటం లేదు, అమలు చేయబడటం లేదు. తద్వారా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి అనేటటువంటి విమర్శ ఇక్కడ ఉన్నది. ఇది ప్రణాళిక సంఘం నిర్మాణంలో ఉన్నటువంటి ఒక విమర్శ, ప్రాబ్లం. మరి ఏం చేయాలి? ఇప్పుడు కొత్త సిస్టమ్ రావాలి. ఒకవేళ నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిందనుకోండి, నీతి ఆయోగ్లో ఎవరికి స్థానం కల్పించాలి? రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలంటే మీనింగ్ ఏంది? నీతి ఆయోగ్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులకి సభ్యత్వం కనుక కనిపిస్తే అప్పుడు రాష్ట్రాల ప్రాతినిధ్యం పెంచినట్టు అవుతుంది అనేది మనకి ఒక అజంప్షన్ ఉండేది. అది ఎలా జరిగింది అనేది మనం తర్వాత చూస్తాం. సో ప్రణాళిక సంఘం యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇది ఇక్కడ రాష్ట్రాలకు సరియైన ప్రాతినిధ్యం అక్కడ లేదు. తద్వారా ఏం జరగలే? సమర్థవంతమైన ప్రణాళికలు రచించబడలేదు అనేది ఒక విమర్శ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రణాళిక సంఘం తన ప్రణాళికలను రచించేటప్పుడు ప్రణాళిక సంఘం వాళ్ళు పన్నినటువంటి వ్యూహం, అంటే వాళ్ళు అనుసరించిన వ్యూహం కానీ వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అని అంటాము. ఈ ట్రికిల్ డౌన్ సిద్ధాంతాన్ని ఎంతవరకు అంటే మొదటి 20 సంవత్సరాలు ఏంటి అంటే ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అంటాము. దీన్ని ట్రికిల్ డౌన్ సిద్ధాంతం. ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అండి. ఇక్కడ 1950 నుంచి 1970 దశకం వరకు ఈ ట్రికిల్ డౌన్ సిద్ధాంతాన్ని నమ్మి ప్రణాళికలు రచించబడ్డాయి. మరి ఏంటిది ఇక్కడ ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అంటే? దీన్నే మనం ఏమంటామంటే టాప్ టు బాటమ్ స్ట్రాటజీ అని అంటారు. టాప్ టు బాటమ్. దీనిని పైనుండి క్రిందికి వ్యూహం అని చెప్పేసి అంటారు. అంటే మీనింగ్ ఏంది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఇది ఒక పెద్ద లోపంగా ఉండింది. సో ఇక్కడ చూడండి, పైనుండి కిందికి అంటే మీనింగ్ ఏంటంటే దేశంలో మరి వ్యవసాయ రంగంలో విపరీతంగా పెట్టుబడులు పెట్టి, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను పెంచి, సేవా రంగంలో పెట్టుబడులను పెంచి అల్టిమేట్గా వేటి ఉత్పత్తిని పెంచాలి? గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఉత్పత్తిని పెంచాలి. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఉత్పత్తిని పెంచితే ఆటోమేటిక్గా ఎవరు పెరుగుతారు? జాతీయ ఆదాయం పెరుగుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగితే జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది. జాతీయ ఆదాయం పెరిగిందంటే ఆర్థిక వృద్ధి ఏమవుతున్నట్టు? ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతున్నట్టే. పెరిగినటువంటి ఆర్థిక వృద్ధి అనేది అంటే దేశంలో సంపద క్రియేషన్ అనేది ఎక్కువైపోతుంది. ఈ క్రియేట్ అయినటువంటి సంపద తర్వాత స్లోగా ఏమైపోతుంది? గ్రామీణ ప్రాంతాలకు అదేవిధంగా వివిధ కొండ ప్రాంతాలకు, కొండచర్య ప్రాంతాలకు, ఎడారి ప్రాంతాలకు, వర్షాభావ ప్రాంతాలకు విస్తరిస్తే, అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలకు, బీదలకు, అన్ని రకాల వర్గాలకి ఈ యొక్క వృద్ధి ఫలితాలు రీచ్ అయిపోయి ఆటోమేటిక్గా అందరూ కూడా మరి అభివృద్ధి చెందుతారు. ఫైనల్గా ఏమవుతుందంటే పేదరికం అనేది నిర్మూలించబడుతుంది, నిరుద్యోగం నిర్మూలించబడుతుంది, అదేవిధంగా మరి సామాజిక అసమానతలు కూడా నిర్మూలించబడతాయి. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి ప్రాంతీయ అసమానతలు కూడా
నిర్మూలించబడతాయి అని నమ్మినటువంటి సిద్ధాంతం. దీనిని మనం ఏమన్నాము? ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అంటాము. మరొకసారి, ఈ ఆర్థిక వ్యవస్థలో మనకు 3 రంగాలు ఉంటాయండి. ఏంటివి 3 రంగాలు అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము. ఈ 3 రంగాలలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళ ద్వారా పెట్టుబడులు విపరీతంగా పెట్టించేసి వస్తు సేవల యొక్క ఉత్పత్తిని పెద్ద మొత్తంలో భారీ ఎత్తున పెంచాలి. ఉదాహరణకి పారిశ్రామిక రంగం తీసుకుంటే టాటా వాళ్ళని, బిర్లా, ఓకే, లేకుంటే రిలయన్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఓకేనా ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. వీళ్ళు పెద్ద మొత్తంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తే పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతాయి, ఆటోమేటిక్గా వస్తు సేవలు పెరుగుతాయి. ఎప్పుడైతే వస్తు సేవల ఉత్పత్తి పెరుగుతుందో దాన్నే జాతీయ ఆదాయంలో పెరుగుదల అని చెప్తాం. మనం జాతీయ ఆదాయంలో డీటెయిల్గా చూస్తాం. జాతీయ ఆదాయం ఎప్పుడు పెరుగుతుందంటే వస్తు సేవల ఉత్పత్తి పెరిగితే జాతీయ ఆదాయం పెరుగుతుంది. జాతీయ ఆదాయం పెరిగితే ఏమొచ్చినట్టు? ఆర్థిక వృద్ధి వచ్చినట్టు. ఆర్థిక వృద్ధి రావడం అంటే అర్థం ఏంటంటే దేశంలో సంపద పెరిగింది అని అర్థం. ఓకే, సంపద పెరిగింది అని అర్థం. పెరిగినటువంటి సంపద గ్రామీణ ప్రాంతాలకి, వివిధ వెనుకబడ్డ ప్రాంతాలకి, వివిధ వెనుకబడ్డ వర్గాలకి ఆ సంపద అనేది అందరి మధ్య అందరికీ చేరుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆటోమేటిక్గా దేశంలో పేదరికం నిర్మూలించబడుతుంది, నిరుద్యోగం పికిలించబడుతుంది, అసమానతలు, సామాజిక అసమానతలు ఉండవు, ప్రాంతీయ అసమానతలు ఉండవు. ఇక్కడ సామాజిక అసమానతలు అంటే ధనిక బీద అనేటటువంటి భేదాలు, అదేవిధంగా వివిధ సామాజిక వర్గాల మధ్య మతపరమైన భేదాలు, లింగపరమైనటువంటి భేదాలు ఉండవు. మానవులంతా ఒకటే సమానమైనటువంటి భావన వస్తుంది అని అన్నారు. ప్రాంతీయ అసమానతలు అంటే అన్ని ప్రాంతాలు సమానమే, ఓకేనా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు రావు. కొన్ని ప్రాంతాలు వెనుకబడి కొన్ని ప్రాంతాలు బాగా డెవలప్ అయ్యి ఉండవు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెంది ప్రాంతీయ సమానత ఏర్పడుతుంది అని భావించేటటువంటి సిద్ధాంతమే ఇక్కడ ట్రికిల్ డౌన్ సిద్ధాంతం. ట్రికిల్ డౌన్ సిద్ధాంతం ఇంకా ఏం చెప్తుందంటే, మీరు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి కనుక చేస్తే, పారిశ్రామిక రంగం అభివృద్ధి చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పారిశ్రామిక రంగం అంటే మరి ఇప్పుడు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ కావచ్చు, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ కావచ్చు, లేకుంటే ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది, ఇదొక ఇండస్ట్రీ. షుగర్ ఫ్యాక్టరీ స్థాపించి షుగర్ ఇండస్ట్రీని డెవలప్ చేసినాం అనుకోండి, షుగర్ ఇండస్ట్రీకి కావాల్సిన ముడి పదార్థం ఏంటిది? చెరకు. మరి షుగర్ ఇండస్ట్రీ డెవలప్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా చెరకు కావాలి. చెరకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. మరి షుగర్ ఇండస్ట్రీ డెవలప్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా నువ్వు వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నట్టే ఇండైరెక్ట్గా. ఎందుకంటే షుగర్ ఇండస్ట్రీకి చెరుకు కావాలి, చెరుకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? పంటలు పండిస్తే వస్తుంది. కాబట్టి వ్యవసాయ రంగం కూడా ఆటోమేటిక్గా దానంతట అభివృద్ధి చెందుతుంది. దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే హై లెవెల్లో ఉన్న పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తే కింది లెవెల్లో ఉన్న గ్రామీణ స్థాయిలో ఉన్న వ్యవసాయ రంగము, గ్రామీణ పరిశ్రమలు, వృత్తుల వారు, డైలీ అంటే దినసరి కూలీలు వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతారు అని చెప్పేటటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ మనం ఏం చెప్తామంటే ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అంటాము. ఓకే, దీనిని టాప్ టు బాటమ్ స్ట్రాటజీ అని కూడా చెప్పొచ్చు. టాప్ టు బాటమ్ స్ట్రాటజీ అంటే మీనింగ్ ఏంది? సొసైటీ ఇలా ఉన్నది, దేశంలో సొసైటీ టాప్ మోస్ట్లో ఉన్నది, బాటంలో కొంత చాలా విలేజ్ లెవెల్ పీపుల్ కానీ, మరి బీదలు, వివిధ సామాజిక వర్గాలు, వివిధ మతపరమైన వర్గాలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు మరి బీపీఎల్ ప్రజలై ఉన్నారు. హయ్యర్ లెవెల్లో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వాళ్ళంతా ఉన్నారు. పారిశ్రామిక రంగం ఇక్కడ ఉంది, సేవా రంగం ఇక్కడ ఉంది. సో ఈ టాప్ లెవెల్లో వీళ్ళని కనుక అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా ఫలితాలు ఎక్కడికి వెళ్తాయి? ఓకేనా, బాటంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ రీచ్ అవుతాయి అనేది ఇక్కడ స్ట్రాటజీ. అంటే టాప్ టు బాటమ్ స్ట్రాటజీ అంటే ఇక్కడ మీనింగ్ ఇంకోటి కూడా ఏమొస్తుందంటే, ఇప్పుడు హై లెవెల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, దీని కింద ఎవరున్నారు? ప్రణాళిక సంఘం ఉన్నది.
ఓకేనా. దీని కింద ఎవరున్నారు, రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాల కింద జిల్లాలు ఉన్నాయి, జిల్లాల కింద బ్లాకులు ఉన్నాయి, మండలాలు అంటాం వీటిని, బ్లాకుల కింద గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ప్రణాళిక రచన అనేది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దీని ఆధీనంలో ఉన్న ప్రణాళిక సంఘం రచించి వాటిని ఎలా అమలు చేయాలో రాష్ట్రాలకు సూచిస్తే, రాష్ట్రాలు జిల్లాలకు సూచిస్తాయి, జిల్లాలు బ్లాకులకు గ్రామాలకు సూచిస్తాయి, చివరికి అట్టడుగున గ్రామ స్థాయిలో ఈ ప్రణాళికలు అనేటివి అమలు చేయబడుతూ ఉంటాయి. ప్రణాళిక రచించబడేది టాప్లో ఎవరు ఉన్నారు, ప్రణాళిక సంఘం కేంద్ర ప్రభుత్వం ఉంది. బాటంలో ఎవరు ఉన్నారు, యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేయబడే ప్రదేశం ఉన్నది. సో టాప్లో ఉన్నటువంటి వీళ్ళు ప్రణాళిక రచిస్తే అది చివరికి రాష్ట్రాలకు, జిల్లాలకు, బ్లాకులకు, గ్రామాలకు వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో అమలు చేయబడుతుంది. కాబట్టి దీనిని ఏమంటామంటే టాప్ టు బాటం అప్రోచ్ అని అంటాము. ప్రణాళిక రచనలో ఈ గ్రామాలు కానీ, బ్లాకులు కానీ, జిల్లాలు కానీ, రాష్ట్రాలు కానీ ఒకే ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అవకాశం ఇక్కడ తక్కువగా ఉన్నది. హై లెవెల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రణాళిక సంఘం ప్రణాళికలు రచించి వీళ్ళకి అందిస్తే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనినే టాప్ టు బాటం స్ట్రాటజీ అంటాము. వాస్తవానికి ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి, గ్రామాల్లో ఉన్నాయి. గ్రామాల్లో ఇష్యూస్ గురించి ఎవరికి అవగాహన ఉంటుంది, గ్రామ సర్పంచ్కి ఉంటుంది, మండల స్థాయిలో లీడర్స్, ఎకనామిస్టులు కావచ్చు, జిల్లా స్థాయిలో ఆఫీసర్స్, లీడర్స్, రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉందో పారద్రోలాలంటే ముందు వీళ్ళు ఆ ప్రణాళిక రచనలో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. అంటే టాప్ టు బాటం కాకుండా ఏ అప్రోచ్ ఉండాలి, బాటం టు టాప్ అప్రోచ్ ఉంటే, అంటే ప్రణాళిక రచన అనేది గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఇలా రచించుకుంటూ వెళ్ళాలి. అంతేగాని హై లెవెల్ నుంచి లో లెవెల్కి కాదు ప్రణాళిక రచన అనేది ఇక్కడ మనకు కావాల్సినటువంటి గమనించవలసినటువంటి విషయం. మరి ప్రణాళిక సంఘం ఏ రకమైనటువంటి స్ట్రాటజీ ఉన్నది ఇక్కడ, టాప్ టు బాటం అప్రోచ్. అంటే పై లెవెల్లో రచించబడితే కింది స్థాయి వాళ్ళు అమలు చేస్తారు, కింది స్థాయి వాళ్ళు ప్రణాళిక రచనలో పార్టిసిపేట్ చేయరు. ఇది ఇక్కడ ప్రాబ్లం. సో ఈ వ్యూహం అనేది ప్రాబ్లం ఉంది. ప్లస్ ప్రణాళికలో ప్రాతినిధ్యం, ఎవరికి ప్రాతినిధ్యం లేదు, సరి అయిన ప్రాతినిధ్యం, రాష్ట్రాలకు సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదు అనేటటువంటి అపోహ, అనేటటువంటి విమర్శ కూడా కలదు. ఓకే. సో ఇన్ని కారణాల వలన ఈ ప్రణాళిక సంఘం నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, ప్రణాళిక రచనలో లోపాలు ఉన్నాయి, అది పాటించే వ్యూహంలో కూడా లోపాలు ఉన్నాయి. ప్లస్ రాష్ట్రాలకు కానీ కేంద్రపాలిత ప్రాంతాలకు కానీ సరి అయినటువంటి ప్రాతినిధ్యం అనేది ఈ ప్రణాళిక సంఘంలో కల్పించబడకపోవడం వలన ఎఫెక్టివ్ అంటే సమర్థవంతమైన ప్రణాళికలు రచించబడలేదు అనే విమర్శ కలదు. దానితో పాటుగా వనరులు అభిలషణీయమైన రీతిలో ఉపయోగించబడలేదు అనేటటువంటి విమర్శ కలదు. సో మరి ఈ రకమైనటువంటి లోపాలు ఉన్నాయి. కాబట్టి దేశంలో మరి 12 పంచవర్ష ప్రణాళికలను అమలు చేసినప్పటికీ పేదరికం అలాగే ఉన్నది. ఓకేనా. మరి 21.9% స్టిల్ అండర్ పావర్టీ ఇన్ ఇండియా అని చెప్పేసి మనకు రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. 2011-12 నుంచి నిరుద్యోగం తీసుకుంటే NSSO 68వ రౌండ్లో ఉన్నటువంటి 68th రౌండ్లో ఉన్నటువంటి నిరుద్యోగం, తర్వాత 2017-18లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటాము. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రారంభమైంది. ఇదేమో ఎవ్రీ 5 years తీసుకుంటే ఇక్కడ ఎవ్రీ 1 yearకి తీసుకుంటా ఉన్నారు. సో ఇక్కడి నుంచి అంటే 2011-12 నుంచి 17-18కి నిరుద్యోగ రేటు అనేది దేశంలో పెరుగుతూ ఉన్నది. ఇదొకటే కాదు, ఆర్థిక సంస్కరణల అనంతరం కూడా దేశంలో ఆర్థిక వృద్ధి అనేది విపరీతంగా పెరిగినప్పటికీ ఏం జరిగిందంటే బీదరికం తగ్గకపోగా ఈ బీదలు ఇంకా బీదలైపోయారు, ధనికులు ఇంకా ధనికులయ్యారు.
నిరుద్యోగ సమస్య పెరుగుతూ వస్తూ ఉన్నది. దాంతోపాటు అసమానతలు, సామాజిక అసమానతలు పెరుగుతూ వస్తున్నాయి. ఆర్థిక అసమానతలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. దాంతోపాటు ప్రాంతీయ అసమానతలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందడం, మరొక ప్రాంతం బాగా వెనుకపడిపోవడం. దాంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు మరి నినాదాలు అందుకుంటున్నాయి. ఎగ్జాంపుల్ బుందేల్ఖండ్ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రం, సౌరాష్ట్ర, విదర్భ అదేవిధంగా తెలంగాణ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డది కూడా. సో ఇలా అనేక రకాల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయంటే ఆ ప్రాంతం అనేది వెనుకబడి ఉన్నది. మిగతా ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు ప్రాంతీయ అసమానతలు ఏర్పడ్డాయి. ప్రాంతీయ అసమానతలు చివరికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకి దారితీస్తున్నాయి. సామాజిక అసమానతలు ఉంటున్నాయి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా లింగపరమైనటువంటి అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దేశంలో. ఆర్థిక అసమానతలు బీదలు ఇంకా బీదవాళ్ళు అయిపోతూ ఉన్నారు, ధనికులు ఇంకా ధనికులు అయిపోతున్నారు. వీళ్ళ మధ్య అంతరం పెరుగుతూ ఉన్నది రోజు రోజుకి. బీదరికం తగ్గకపోగా ధనికుల బీదల మధ్య గ్యాప్ అనేది ఇంకా పెరుగుతూ ఉన్నది. నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఈ యొక్క సమస్యలు అనేటివి ఇలాగే ఉండిపోయినాయి. దేశంలో ఆల్మోస్ట్ 12 పంచవర్ష ప్రణాళికలు, ఆల్మోస్ట్ 60 సంవత్సరాల పాటు ప్రణాళికలు అమలు చేయబడ్డప్పటికీ ప్రణాళికల యొక్క సామాజిక లక్ష్యాలు ఏమైతే ఉన్నాయో ఆ సామాజిక లక్ష్యాలు ఇంకా సాధించబడలేదు అనేది ఇక్కడ తీవ్రమైన విమర్శ కలదు. అదే మనం ప్రణాళికలను ఏ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రణాళికల్ని మనం అమలు చేశాము? రష్యా దేశాన్ని ఆదర్శంగా తీసుకొని అమలు చేశాము. మరి ఇదే రష్యా దేశము ప్రణాళికలను అమలు చేసి జస్ట్ 20 years, 20 సంవత్సరాల కాలంలో అమెరికా 200 సంవత్సరాల్లో చేసినటువంటి డెవలప్మెంట్ని ప్రణాళికలు ఉపయోగించి రష్యా జస్ట్ 20 yearsలో మాత్రమే సాధించేసింది. రష్యా 20 సంవత్సరాల కాలంలో అనుకున్న లక్ష్యాలను సాధించినప్పుడు ఇదే ప్రణాళికలను ఉపయోగించి భారతదేశంలో 60 సంవత్సరాల పాటు పంచవర్ష ప్రణాళికలు అమలు చేసినప్పటికీ లక్ష్యాలు సాధించలేకపోయాము. కారణం ఏంటంటే ప్రణాళిక రచనలో, ప్రణాళిక యొక్క అమలులో, వ్యూహంలో లోపాలున్నాయి అనేటటువంటి విమర్శ ఉన్నది. దానితో పాటుగా భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఎకనామిక్ రిఫార్మ్స్ అంటాము. ఈ ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఇండియన్ ఎకానమీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందంటే ఒక మార్కెట్ ఎకానమీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకున్నప్పటికీ మార్కెట్ ఎకానమీ యొక్క లక్షణాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో అనేక రకాల నూతన అంశాలు, నూతన ఉత్పత్తి పద్ధతులు, నూతన టెక్నాలజీ, నూతన పెట్టుబడి పద్ధతులు, అనేక రకాల అంశాలు దేశంలోకి ప్రవేశించినాయి. ఎట్ ద సేమ్ టైం నూతన సవాళ్ళు కూడా వచ్చినాయి. ఈ నూతనంగా ప్రవేశించినటువంటి అంశాలకి, నూతన సవాళ్ళకి అనుగుణంగా ప్రణాళికలు రచించాలంటే పూర్వకాల భావాలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రణాళిక సంఘం అనేది అప్డేట్ కాలేదు. ప్రణాళిక సంఘం సరిపోదు కూడా అనేటటువంటి విమర్శ కలదు. ఇట్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎన్ ఏజ్ ఓల్డ్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ అనేబుల్ టు డిజైన్ ప్లాన్స్ యాజ్ పర్ ద న్యూ ఛాలెంజెస్ అండ్ న్యూ చేంజెస్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ 1991. ఓకే, ఈ రకమైనటువంటి విమర్శ ఉన్నది. ప్రణాళిక సంఘం ఫెయిల్ అయిపోయింది అనేటటువంటి కారణమే ఇక్కడ ప్రణాళిక సంఘాన్ని తీసివేసి దాని స్థానంలో ప్రణాళిక సంఘంలో ఏమైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు లేనటువంటి సంస్థను తీసుకురావాలనేటటువంటి వాదన బలపడింది. దాని అనుగుణంగానే అజయ్ చిబ్బర్ కమిటీని నియమించగా అజయ్ చిబ్బర్ కమిటీ ఏమని చెప్పాడు? NDRC, నేషనల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ కమిషన్, చైనా
ఆధారంగా తీసుకొని దాని ప్రకారం మనం ప్రణాళికలు రచించుకోవాలి. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది అని చెప్తూ ఆ కమిటీ చెప్పడంతో 2014 ఆగస్టు 13న ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేశారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఓకే, కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇండియాని అనుసంధానం చేయడం కోసం ప్రజెంట్ గ్లోబలైజేషన్ నడుస్తూ ఉంది వరల్డ్ వైడ్గా. మరి ఈ గ్లోబలైజేషన్లో ఓకేనా వరల్డ్ ఎకానమీ తోటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోటి మరి ఎవరిని అనుసంధానం చేయాలి? ఇండియన్ ఎకానమీని అనుసంధానం చేయాలి. ఇండియన్ ఎకానమీని అనుసంధానం చేయాలి. మరి దీన్ని సాధించాలంటే ప్రణాళిక సంఘం సరిపోదు. దాని స్థానంలో నూతన మరి పద్ధతులు మరి ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ కలిగినటువంటి ఒక సంస్థ కావాలని చెప్తూ బిలీవ్ చేశారు. దాంట్లో భాగంగానే నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడ్డది, దానికోసం వచ్చినటువంటి నియమించబడినటువంటి కమిటీ ఏది, ఓకే ప్రణాళిక సంఘం ఎప్పుడు రద్దు చేశారు అనేటటువంటి విషయాలని మనం ఇక్కడ గమనించాలి. ఓకే, మరి నీతి ఆయోగ్ వచ్చింది. వాస్తవానికి భారత ప్రణాళికలని కనుక మనం గమనిస్తే భారత ఆర్థిక ప్రణాళికలని మనం గమనిస్తే ఆర్థిక ప్రణాళికలు భారతదేశంలో ఈ ఆర్థిక ప్రణాళికలు ఒక్కసారి మనం వివిధ ఎరాలో ఎలా జరిగింది అని కనుక చూసుకుంటే 1951 కంటే ముందు ఎలా ఉన్నది, అదేవిధంగా 1951 నుంచి మరి 1990 వరకు ఎలా ఉన్నది, 1990 నుంచి 2017 వరకు, మళ్ళీ 2017 అనంతరం అనే విషయాలని మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడాలి. ఓకే, సో ఈ మధ్యలో మరి ప్రణాళికలు అనేటివి ఎలా ఉన్నాయి ఇండియాలో అని కనుక చూస్తే ఆఫ్ కోర్స్ మనం చూసినాం ప్రీవియస్ గత సెషన్స్లలో 1951 కంటే ముందు భారతదేశంలో ప్రణాళికల గురించి తీవ్రమైన కృషి జరిగింది. లైక్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కావచ్చు, అదేవిధంగా ప్లానింగ్ కమిటీ అంటే నేషనల్ ప్లానింగ్ కమిటీ కావచ్చు, జాతీయ ప్రణాళికల కమిటీ కావచ్చు, బొంబాయి ప్రణాళిక వచ్చింది 1944లో, గాంధేయన్ ప్రణాళిక వచ్చింది 1944లో, అదేవిధంగా ప్రజా ప్రణాళిక వచ్చింది 1945లో, అదేవిధంగా సర్వోదయ ప్రణాళిక వచ్చింది 1950లో. అదేవిధంగా వీటితో పాటు 1946లో అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు రావడం, ఓకేనా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి పైన రిపోర్టు రావడం, గ్రామీణ పరపతి పైన రిపోర్ట్లు వచ్చినాయి, అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలపైన రిపోర్ట్లు వచ్చినాయి. వీటితో పాటు ఇంకా ఇతర సంస్థలు లైక్ పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ కమిటీ లాంటి సంస్థలు వచ్చినాయి. ఇవన్నీ కూడా 1951 కంటే ముందు భారతదేశంలో ప్రణాళికల కోసం వాటి రచన కోసం జరిగినటువంటి కృషిగా మనం గత సెషన్స్లలో చూసినాం, రైట్. సో మరి చివరికి ఇక్కడ 1950లో ఎవరు ఏర్పడ్డారు? ప్లానింగ్ కమిషన్ ఏర్పడ్డది. ప్లానింగ్ కమిషన్ ఏర్పడి ఈ ప్లానింగ్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో 1951 నుంచి 1990 మధ్యలో ఎన్ని ప్రణాళికలు అమలు చేశారు? 7 పంచవర్ష ప్రణాళికలు, 7 పంచవర్ష ప్రణాళికలు, ఓకేనా, నిరంతర ప్రణాళికలు. అదేవిధంగా ఇంకా ఏమేమి అమలు చేయబడ్డదంటే ఇక్కడ 92 అని తీసుకుందాం. 92 అని తీసుకుంటే వార్షిక ప్రణాళికలు కూడా ఈ గ్యాప్లో అమలు చేశారు. అయితే ఇక్కడ ప్రణాళికలు అనేటివి భారత ఆర్థిక వ్యవస్థకి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాయంటే భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థనే. ఈ మధ్యకాలంలో అమలు చేయబడేటువంటి ప్రణాళికల లక్షణాలు ఎలా ఉన్నాయంటే ఆదేశాత్మక ప్రణాళికలు లేదా నిర్దేశాత్మక ప్రణాళికల లక్షణాలను కలిగి ఉన్నాయి. అంటే అర్థం ఏంటిది? ఓకే, ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో అమలు చేయబడ్డాయి ప్రణాళికలన్నీ. అంటే ప్రణాళిక రచన కానీ, ప్రణాళిక నిధులు కేటాయింపు కానీ ప్రణాళికలకు,
వనరుల కేటాయింపు, ప్రాధాన్యతల గుర్తింపు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రణాళిక సంఘం యొక్క ఆధ్వర్యంలో జరిగినాయి. ఓకే, ఇందులో మరి ప్రణాళికల రచన, లక్ష్యాలను నిర్దేశించడం, వనరులను కేటాయించడం, ఇవన్నీ కూడా ఎవరి అధ్యయనంలో జరిగినాయి? ఇక్కడ ప్రణాళిక సంఘం యొక్క ఆధ్వర్యంలో జరిగినాయి ఇక్కడ. ఓకే, మరి ఇలా జరుగుతున్నప్పుడు ఇది ఆదేశాత్మక, నిర్దేశాత్మక లక్షణాలను ఇక్కడ ప్రదర్శించినాయి కాబట్టి దీనిని మనం ఏమంటున్నామంటే ఈ మధ్యకాలాన్ని ఇండియా యొక్క ప్రణాళికలు ఏ దేశంలో అమలు చేయబడ్డ ప్రణాళికలను పోలి ఉన్నాయి ఇక్కడ అంటే యుఎస్ఎస్ఆర్, రష్యా దేశంలో అమలు చేయబడేటువంటి ప్రణాళికలు ఏ లక్షణాలనైతే ఆదేశాత్మక, నిర్దేశాత్మక ప్రణాళికల లక్షణాలను కలిగి ఉన్నాయో ఆ లక్షణాలు ఈ మధ్యకాలంలో కలిగి ఉన్నాయి. తర్వాత 1991లో ఆర్థిక సంస్కరణలని మనం ప్రవేశపెట్టినాం. ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినాం, వీటి ఫలితంగా మరి దేశంలో సంస్కరణలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ 8 నుంచి 12 పంచవర్ష ప్రణాళికలని మనం ఇక్కడ కంటిన్యూస్గా అమలు చేశారు. మరి ఇక్కడ ఈ గ్యాప్లో అమలు చేయబడ్డ ప్రణాళికలు ఏ లక్షణాన్ని కలిగి ఉన్నాయంటే సూచనాత్మక ప్రణాళికల లక్షణాలను కలిగి ఉన్నాయి. ప్రణాళికల లక్షణాలు కలిగి ఉన్నాయి. వీటిని ఇండికేటివ్ ప్లానింగ్ అంటాము. ఇండికేటివ్ ప్లానింగ్. మరి సూచనాత్మక ప్రణాళికలు అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు సరిపోతాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశంలో అమలు చేయబడ్డటువంటి ఈ యొక్క మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలను మనం 1992 నుంచి అమలు చేస్తూ ఉన్నాం. ఇండికేటివ్ ప్లానింగ్ అంటే మీనింగ్ ఏంది? రెండింటికంటే ఇక్కడ ప్రణాళికలు రచిస్తున్నాం, ప్రణాళికలకు సంబంధించినటువంటి ఆ ప్రణాళికల యొక్క రచన కానీ, వాటికి వనరుల కేటాయింపు కానీ, ప్రణాళికల రచన, వనరుల కేటాయింపు, అదేవిధంగా వాటి యొక్క అమలు అన్నీ కూడా, వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎవరు తీసుకునేవారు? ప్రణాళిక సంఘమే తీసుకునేది. అంటే ప్రభుత్వమే ఎక్కువగా ఇందులో జోక్యం చేసుకునేది, ప్రైవేటు వర్గానికి తక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. ఓకే, కానీ 1992 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు కాబట్టి ఇక్కడ ప్రైవేటు రంగం యొక్క ప్రాధాన్యత పెరిగింది. ఎందుకని వీటిని ఏమన్నాము? సూచనాత్మక ప్రణాళికల లక్షణాలు కలిగి ఉన్నాయన్నాం. దీని మీనింగ్ ఏంటంటే ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఓకే, వనరులు ఏమున్నాయో అంచనా వేస్తుంది. ఆ అంచనా తగ్గట్టు ప్రణాళిక రచించి వాటి అమలుకు ఓకేనా ప్రైవేటు రంగానికి, రాష్ట్రాలకి వదిలేస్తుంది. వాళ్ళు దాని యొక్క అమలును వాళ్ళ యొక్క ఇష్టానుసారం ప్రభుత్వం యొక్క దిశానిర్దేశం ప్రకారం వాళ్ళు అమలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభుత్వం జస్ట్ ఫెసిలిటేటర్గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ ఫెసిలిటేటర్, గవర్నమెంట్ యాక్ట్స్ యాజ్ ఏ జస్ట్ ఫెసిలిటేటర్. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఇక్కడ రెగ్యులేటర్గా యాక్ట్ చేస్తుంది, కంట్రోలర్గా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, కంట్రోలర్గా ఈ మధ్యకాలంలో యాక్ట్ చేస్తే ఇక్కడ జస్ట్ ఫెసిలిటేటర్గా మాత్రమే ప్రభుత్వం యాక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే జస్ట్ లక్ష్యం మీద ఉంది, దీన్ని సాధించడం కోసం ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి వదిలేస్తుంది. దానికి నిధులు కేటాయించుకొని సాధించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రైవేట్ రంగం పైన, రాష్ట్రాలపైన ఉంటుంది. అంటే ఇక్కడ ప్రైవేట్ రంగానికి, రాష్ట్రాలకు ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పించారు ప్రణాళికల యొక్క రచనలో, అమలులో. వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకని ఇలాంటి ప్రణాళికలను ఏమంటున్నాం మనం? సూచనాత్మక ప్రణాళికలని, ఇండికేటివ్ ప్లానింగ్ అని చెప్పేసి అంటున్నాం. ఇలాంటి ప్రణాళికలు ఏ దేశాల్లో అమలు చేయబడతాయంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలలో అమలు చేయబడతాయి. ఇలాంటి ప్రణాళికలను అమలు చేసి సక్సెస్ అయిన దేశం ఎవరంటే ఫ్రాన్స్. కాబట్టి 1992 నుంచి దేశంలో మరి ఏ రకమైనటువంటి ప్రణాళికల విధానాలు అమలు చేయబడుతున్నాయంటే సూచనాత్మక ప్రణాళికలు, వీటిని ఇండికేటివ్ ప్లానింగ్ అని చెప్పేసి అంటాము. అన్నీ కూడా ప్రణాళిక సంఘం యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. మరి 2017 తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ
2017 తర్వాత మరి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది. వీటిని మనం దీర్ఘదర్శి ప్రణాళికలు అంటాము. ఈ నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో మరి వచ్చింది. మరి నీతి ఆయోగ్ ఏ దేశాన్ని పోలి ఉంది ఇక్కడ అనంటే ఎన్డిఆర్సి ఎవరికి సంబంధించిందంటే చైనా. ఓకే, అంటే 2017 తర్వాత భారత ప్రణాళికలు వాటి యొక్క రచన అమలు విధానము చైనాలో ఉన్న ఎన్డిఆర్సిని పోలి ఉంటే నీతి ఆయోగ్ ద్వారా. ఓకే, 1992 నుంచి 2017 వరకు ఎవరిని పోలి ఉన్నది? ఫ్రాన్స్ దేశంలో ఉన్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు సరిపోయి సూచనాత్మక ప్రణాళికల లక్షణాలను ఎక్కువగా కలిగి ఉన్నాయి. ఇక 1951 నుంచి 92 వరకు ఏ లక్షణాలు కలిగి ఉన్నాయి ఇక్కడ అంటే ఆదేశాత్మక ప్రణాళికలు, నిర్దేశాత్మక ప్రణాళికలు. ఏ దేశం యొక్క లక్షణం అంటే సామ్యవాద దేశాల యొక్క లక్షణాలు. ఉదాహరణకి యుఎస్ఎస్ఆర్. అందుకంటే ముందు ప్రణాళికల యొక్క రచన గురించి ప్రయత్నం జరిగింది, కానీ వీటిని అమలు చేయలేదు. అందుకని వీటిని ఏమంటారు? పేపర్ ప్లాన్స్ అంటాము. అమలు చేయబడలే, జస్ట్ పేపర్ మీద వరకు మాత్రమే పరిమితమైనాయి. రచించారు కానీ అమల్లోకి రాలేదు. 1951 కంటే ముందు రచించబడేటువంటి ముఖ్యమైనటువంటి ప్రణాళికలు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రకంగా ఈ యొక్క చారిత్రక పరిణామ క్రమము భారత ప్రణాళికల చరిత్రలో అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఇక్కడ ఉన్నది. ఓకే, రైట్. ఇంకా